కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే. సన్న బియ్యంపై భాజపా ఆరోపణలు తిప్పికొట్టాలి. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేయని ఎమ్మెల్యేలపై పార్టీ సీరియస్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులతో ఆన్లైన్ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒకటి చూస్తూ ఉన్నాం. ఇక్కడ గొడవ అవుతా ఉంది. సన్న బియ్యం అసలు రేషన్ బియ్యం ఇచ్చేదానిలో అగ్ర భాగం మాదే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వందే ఉంటుంది అంటూ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, సన్న బియ్యం మనం ఇస్తున్నాం కానీ వచ్చేది దొడ్డు బియ్యం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి కొరత రానిము. గతంలో ఏడాదికి 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ చేశాం. ఇప్పుడు సన్న బియ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాం. ఇప్పుడున్న లబ్ధిదారులకే కాదు, పరిశీలనలో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తుల్లోని వారికి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సన్న బియ్యం పంపిణీ నిరంతరం కొనసాగుతుంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేయని ఎమ్మెల్యేల విషయాన్ని పార్టీ సీరియస్గా తీసుకుంటుందని స్పష్టం చేశారు. మొక్కుబడిగా ఒక ఊరికో ఒక ఇంటికో పరిమితమైతే సరిపోదని అన్ని మండలాలు వీలైనన్ని గ్రామాల్లో పట్టణాల్లో నిరుపేదల ఇంటికి వెళ్లి భోజనం చేయాలని సూచించారు. రబీ ధాన్యం కొనుగోలు, సన్నబియ్యం పంపిణీపై పార్టీ ప్రజాప్రతినిధులతో గురువారం ఆన్లైన్ సమావేశం నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రులు జీపల్లి కృష్ణారావు, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు సహా 40 మంది ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్నది దొడ్డు బియ్యం మాత్రమే, సన్న బియ్యం ఇస్తోందన్న విషయంలో వాస్తవం లేదు. భాజపా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అర్హులైన పేదల్లో చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు ఇస్తాం. పార్టీ ప్రజాప్రతినిధులు రేషన్ కార్డులకు ఇచ్చే సిఫారసుల్ని తీసుకుంటాం. అయితే అర్హులనే సిఫారసు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్లు, ఎస్పీలను సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేయాలని చెప్పామని చెప్పారు. రబీ ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు తాలు తరుగు పేరుతో కోత పెడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రైతులు తెచ్చే ధాన్యంలో తేమ 17% మించితే కొనలేమన్నారు. బియ్యం పంపిణీపై గతంలో 10,665 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు 13,600 కోట్లకు పెరిగిందని వివరించారు. మొత్తానికి ఇట్లా ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉన్న పెద్ద దారుణమైన బుద్ధి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పనులను వాళ్ళే చెప్పుకోరు. ఇప్పుడు ఈ సన్న బియ్యం విషయంలో కూడా లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ ప్రజాప్రతినిధులు నిజంగానే అట్లా పేదల ఇంటికి పోయి ఆ రేషన్ లబ్ధిదారుల ఇంటికి పోయి వాళ్ళతో పాటుగా చేయగలిగితే వాళ్లకు సంతోషం అయితే, సేమ్ టైము సన్నబియ్యం ఇస్తున్నాం అనేటువంటి మాటకు సార్థకత కూడా దొరుకుతుంది కదా మీకు. అది మైలేజ్ తెచ్చేది పార్టీకే కదా. రేపు మాపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి నెగిటివ్ కోణాలు ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా గ్రామానికి పేదల్లో ఇంట్లలోకి వెళ్ళి భోజనాలు చేస్తే బాగానే ఉంటుంది.